హలో ఆల్ వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఎప్పుడు సండే వచ్చేసరికి సండే సజెషన్ వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడుతూ ఉంటాను. బట్ ఎప్పుడు కూడా హాలీవుడ్ సజెషన్స్ లేదా కొరియన్ థ్రిల్లర్స్ లేదా వేరే వెబ్ సిరీస్ సజెషన్స్ ఇలాంటివి ఎక్కువగా పెడుతూ ఉంటాము. బట్ ఈసారి కొంచెం బ్రేక్ తీసుకుందాం. ఈ హై ఆక్టెన్ యాక్షన్ సీక్వెన్సెస్, మైండ్ బెండింగ్ సీజే, పాన్ ఇండియా వీటన్నిటి గురించి పక్కన పెట్టేసి ఈ సండే కొంచెం బ్రేక్ తీసుకుని లెట్స్ హిట్ ద పాజ్ బటన్ భయ్యా. ఈ రోజు మనం టైం ట్రావెల్ చేయబోతున్నాం. తెలుగు సినిమా గోల్డెన్ ఎరాకి అయితే వెళ్ళిపోతాం. ఎస్, ద బ్లాక్ అండ్ వైట్ ఎరా. మీలో చాలా మంది ఎస్పెషల్లీ ఈ జనరేషన్ వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. మీలో చాలా మంది ఎస్పెషల్లీ ఈ జనరేషన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది. బ్లాక్ అండ్ వైటా? సీరియస్లీ బ్రో, సీజీఐ లేదు, స్లో నరేషన్, క్వాలిటీ ఉండదు, ఇప్పుడు అవసరం మనకి ఈ 4K నెట్ఫ్లిక్స్ ఎరాలోని ఖచ్చితంగా అనుకుంటూ ఉంటారు. బట్ ఎందుకు చూడాలో నేను చెప్తా. బికాస్ దిస్ ఈస్ వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ భయ్యా. ఎక్కడ అంతా మొదలైంది. ఇప్పుడు మనం చూస్తున్న టాలీవుడ్ అనే స్కై స్క్రాపర్ కి ఇవే ఫౌండేషన్. గ్రీన్ స్క్రీన్స్, విఎఫ్ఎక్స్ లేని రోజుల్లో కేవలం వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తో, డైలాగ్ డెలివరీతో ఆడియన్స్ ని కట్టిపడేశారు. ఆటో ట్యూన్ లేని రోజుల్లో సింగర్స్ గొంతుల్లో ప్యూర్ మ్యాజిక్ ఉండేది. సో చాలా మందికి ఇది నాస్టాలియా అయితే మనకి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. సో పాప్కార్న్ రెడీ చేసుకోండి, లైట్స్ డిమ్ చేయండి. ఈ సండే మీకు ఖచ్చితంగా చూడాల్సిన టాప్ 10 బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్స్ లిస్ట్ లోకి అయితే తీసుకెళ్లిపోతాను. నెంబర్ 1 వేరే ఆప్షనే లేదు భయ్య. ది ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా మాయాబజార్. మీ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన సినిమా ఇది. 1957 లో రిలీజ్ అయింది. డైరెక్టెడ్ బై కేవి రెడ్డి గారు. యాక్ట్ చేసిన వాళ్ళు వచ్చేసి ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా, ఏఎన్ఆర్ అభిమన్యుడిగా, సావిత్రి గారు శశిరేఖగా అండ్ ది లెజెండరీ ఎస్వి రంగారావు గారు ఘటోత్కచుడిగా. ప్లాట్ వచ్చేసి మహాభారతంలో శశిరేఖ అభిమన్యుల పెళ్లి జరిపించడం కోసం ఘటోత్కచుడు కృష్ణుడి సహాయంతో చేసే మ్యాజిక్ అండ్ ట్రిక్సే ఈ సినిమా స్టోరీ. ఎందుకు చూడాలి అంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. విఎఫ్ఎక్స్ బిఫోర్ విఎఫ్ఎక్స్ ఎగ్జిస్టెడ్. కంప్యూటర్స్ లేని 1957లో ఎక్కడో ఉన్న వాళ్ళని ఒక బాక్స్ లో చూడడం, అదే ది ఫస్ట్ ల్యాప్టాప్ కాన్సెప్ట్ అన్నమాట. లడ్డులు గాల్లోకి లేవటం, మాయమైపోవటం, ఇలాంటి గ్రాఫిక్స్ ఎలా చేశారో చూస్తే మైండ్ పోతుంది. మార్కస్ బెట్లీ గారి సినిమాటోగ్రఫీ, ఎస్పెషల్లీ ఆ వెన్నెల షాట్స్ ఇప్పటికీ ఒక టెక్స్ట్ బుక్ రెఫరెన్స్ అనే చెప్పాలి. అండ్ ది లెజెండరీ ఎస్వి రంగారావు గారి పర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమా చూడాల్సిందే భయ్య. ఒక రాక్షసుడు అంటే భయపెట్టేలా ఉండాలనుకుంటాం, కానీ ఇందులో ఆయన మనల్ని నవ్వేస్తారు, ఎంటర్టైన్ చేస్తారు. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ వేరే లెవెల్ అసలు. ఇక వివాహ భోజనం సాంగ్ అయితే ఒక ఎమోషన్ అంతే. ఇక సావిత్రిస్ డ్యూయల్ రోల్ మ్యాజిక్. సావిత్రి గారు శశిరేఖగా ఎంత బాగుంటారో ఆమెలోకి ఘటోత్కచుడు ప్రవేశించినప్పుడు ఆమె బాడీ లాంగ్వేజ్ మార్చి యాక్ట్ చేసిన విధానం ఇంక్రెడిబుల్ అంతే. ఒక లేడీ ఒక మేల్ రాక్షసుడిలా యాక్ట్ చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు. అండ్ లాస్ట్ ది రీవాచ్ వాల్యూ భయ్యా. ఇది మైథాలజీ సినిమా అయినా కూడా ఎక్కడ బోర్ కొట్టదు. కామెడీ, రొమాన్స్, మ్యాజిక్, సాంగ్స్ అన్ని పర్ఫెక్ట్ మిక్స్ లో ఉంటాయి. ఎన్నిసార్లు చూసినా కొత్తగా అనిపిస్తుంది ఈ మూవీ వచ్చేసి. ఇక నెంబర్ 2 ది అల్టిమేట్ ఫ్యాంటసీ అడ్వెంచర్ పాతాళ భైరవి. 1951లో రిలీజ్ అయింది. ఆల్సో డైరెక్టెడ్ బై కేవి రెడ్డి గారే. టైటన్స్ అది యాక్ట్ చేసిన వాళ్ళు ఎన్టీఆర్ హీరోగా, ఎస్విఆర్ విలన్ గా. వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్స్ అని చెప్తా. ప్లాట్ వచ్చేసి ఒక సామాన్య తోటమాలి, అదే గార్డెనర్, రాజకుమారి ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలంటే ఒక మాంత్రికుడితో డీల్ మాట్లాడుకుని ఒక పాతాళలో ఒక సాహసం అయితే చేయాల్సి వస్తుంది. ఇంకెందుకు చూడాలి అంటే ఇండియన్ అలాదిన్ భయ్య. ఇది మన ఇండియన్ వెర్షన్ ఆఫ్ అలాదిన్ అనుకోవచ్చు. మ్యాజిక్ కార్పెట్స్, గుహలు, మాంత్రికులు, థ్రిల్లింగ్ ఫైట్స్ అన్ని ఉంటాయి. పర్ఫెక్ట్ ఫోక్లోర్ కమర్షియల్ సినిమాకి ఇది బ్లూ ప్రింట్ అని చెప్తా. ఇంకా ది విలన్ ఇస్ ద హీరో అని చెప్తా. ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సింది విలన్ కోసమే. ఎస్విఆర్ గారి మాంత్రికుడి పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. కొన్నిసార్లు హీరో కంటే ఎక్కువ ఎలివేట్ అవుతారు. ఆయన చూపు, ఆ నవ్వు టెరిఫైయింగ్ గా ఉంటాయి. ఇంకా డైలాగ్స్ అయితే వేరే లెవెల్. ఫర్ ఎవర్ లివ్ అని చెప్తా డైలాగ్స్ అనేవి. ఎస్విఆర్ గారి ఐకానిక్ డైలాగ్స్. సాహసం సైరా డెంబక తెలుసు కదా, అది పుట్టింది ఇక్కడే. ఇప్పటికీ మనం మీమ్స్ లో వాడుతున్నామంటే ఆ ఇంపాక్ట్ అలాంటిది. ఇంకా ఎన్టీఆర్ రైజ్. ఎన్టీఆర్ గారు మాస్ హీరో ఇమేజ్ కి ఫౌండేషన్ పడింది ఇక్కడే. ఒక ఇన్నోసెంట్ లవర్ నుండి ఒక బ్రేవ్ వారియర్ గా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంటుంది. ఇక 3 కొంచెం లైట్ అని చేద్దాం. నెంబర్ 3లో ఒక టైమ్లెస్ రొమాంటిక్ కామెడీ తీసుకొచ్చా, మిస్ అమ్మ. 1955లో రిలీజ్ అయింది. డైరెక్టెడ్ బై ఎల్వి ప్రసాద్ గారు. యాక్ట్ చేసిన వాళ్ళు ఎన్టీఆర్ గారు అండ్ సావిత్రి గారు లీడ్ రోల్స్ లో. ఏఎన్ఆర్ గారు ఒక కీ కామెడిక్ రోల్ యాక్ట్ చేశారు. ఒక జాబ్ కోసం భార్యాభర్తలు కావాలంటే పరిచయం లేని ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు కలిసి యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగే క్యావోస్ అండ్ కామెడీనే ఈ సినిమా. ఎందుకు చూడాలంటే మోడర్న్ ప్రెమేజ్ అనమాట. ఈ స్టోరీ లైన్ వింటుంటే ఇప్పుడు వచ్చే కొంచెం మోడర్న్ బాలీవుడ్, టాలీవుడ్ రామ్ కామ్ లా ఉంది కదా. 1955లోనే ఎంత ప్రోగ్రెసివ్ కామెడీ రాయడం గ్రేట్ అసలు. ఇంకా సావిత్రి ది బాస్ లేడీ అనమాట. సావిత్రి గారు ఎప్పుడు ఏడ్చే రోల్సే కాదు, కామెడీ కూడా ఎరక్కొడేస్తారని ప్రూవ్ చేసిన సినిమా ఇది. డోంట్ టచ్ మీ యాటిట్యూడ్ తో చేసే కామెడీ హిలేరియస్ గా ఉంటుంది. ఎన్టీఆర్ గారు ఆమెను చూసి భయపడే సీన్స్ చాలా బాగుంటాయి. ఏఎన్ఆర్ సపోర్టింగ్ రోల్. ఇద్దరు టాప్ స్టార్స్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఈగో లేకుండా కలిసి పనిచేసిన రోజులవి. ఏఎన్ఆర్ గారు ఇందులో ఒక డిటెక్టివ్ గా చిన్న రోల్ చేసినా ఉన్నంతసేపు నవ్విస్తారు. అండ్ క్లీన్ హ్యూమర్ ఉంటుంది. వల్గారిటీ లేని, డబల్ మీనింగ్స్ లేని ప్యూర్ సిచ్యువేషనల్ కామెడీ ఇది. ఫ్యామిలీ మొత్తం కూర్చొని హాయిగా నవ్వుకోవచ్చు భయ్య. సో అసలు మిస్ అవ్వకండి.
ఇక నెంబర్ 4లో ఒక మ్యాసివ్ మల్టీ స్టారర్ అయితే ఉంది. కానీ సినిమా టైటిల్ మాత్రం విలన్ పేరు మీద ఉంటుంది. అదే 'గుండమ్మ కథ'. 1962లో రిలీజ్ అయింది. యాక్ట్ చేసిన వాళ్ళు ఎన్టీఆర్ అండ్ ఏఎన్ఆర్ గారు బ్రదర్స్‌గా యాక్ట్ చేశారు. కానీ టైటిల్ రోల్ మాత్రం ది లెజెండరీ సూర్యకాంతం గారిదే. ప్లాట్ వచ్చేసి గుండమ్మ గారు చాలా స్ట్రిక్ట్. పొగరుబోతు మదర్‌ఇన్-లా అనమాట. ఆమె పొగరు అణచడానికి ఇద్దరు బ్రదర్స్ అయిన ఎన్టీఆర్ అండ్ ఏఎన్ఆర్ గారు నాటకం ఆడి ఆమె కూతుర్ని పెళ్లి చేసుకుంటారు. ఎందుకు చూడాలి అంటే ద పవర్ ఆఫ్ క్యారెక్టర్ యాక్టర్స్ భయ్య. ఆ జనరేషన్ లో బిగ్గెస్ట్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ షో స్టెల్లర్ మాత్రం సూర్యకాంతం గారే. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరు మీద సినిమా టైటిల్ పెట్టి అది ఇండస్ట్రీ హిట్ అయిందంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోండి. అండ్ ది గయ్యాలి అత్త. గయ్యాలి అత్త అనే పదానికి డిక్షనరీ డెఫినేషన్ సూర్యకాంతం గారే. మీ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఆడియన్స్ కి కోపం వచ్చేలా యాక్ట్ చేశారు. ఇంకా గయ్యాలి అత్త క్యారెక్టర్ అంటే సూర్యకాంతం గారు గుర్తు రావాల్సిందే. ఇంకా సాటిస్ఫైయింగ్ పే ఆఫ్ ఉంటుంది. సినిమా అంతా ఆమె పెట్టే టార్చర్ చూసి లాస్ట్ కి హీరోస్ కలిసి ఆమెని హంబెల్ గా మార్చే ప్రాసెస్ చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది. స్టార్ పవర్ కాంబో కూడా. ఎన్టీఆర్ గారు ఏమో మాస్ యాటిట్యూడ్, ఏఎన్ఆర్ గారు క్లాస్ యాక్టింగ్. ఇద్దరు కలిసి ఒక ఫ్రేమ్ లో ఉంటే ఆ కిక్కే వేరప్ప. మిస్ అవ్వకండి. ఇక నెంబర్ 5 వార్నింగ్ భయ్య. నెంబర్ 5 కోసం టిష్యూస్ రెడీ పెట్టుకోండి. హార్ట్ బ్రేక్ సినిమాకి బెంచ్ మార్క్ ఇది. అర్థమైపోయింది అందరికి. దేవదాస్ 1953లో వచ్చింది. ఏఎన్ఆర్ గారు దేవదాస్ గా, సావిత్రి గారు పార్వతిగా యాక్ట్ చేశారు. ప్లాట్ వచ్చేసి చిన్నప్పటి ప్రేమికులు కుల సమస్యల వల్ల విడిపోతారు. ఆ బాధ తట్టుకోలేక హీరో దేవదాస్ మందికి బానిసయ్యి జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. అదే ప్లాట్. చాలా సింపుల్ కదా, కానీ ఎమోషన్స్ మాత్రం పిండేస్తారు. ఎందుకు చూడాలంటే ఇండియా మొత్తం మీద చాలా దేవదాస్ రీమేక్స్ వచ్చాయి. హిందీలో కూడా దిలీప్ కుమార్ గారు, షారుఖ్ ఖాన్ గారు కూడా చేశారు. కానీ క్రిటిక్స్ అందరూ ఒప్పుకునే మాట ఏంటంటే ఏఎన్ఆర్ గారి పర్ఫార్మెన్సే ది బెస్ట్. అంత బాగుంటుంది. ఇంకా మెథడ్ యాక్టింగ్ అయితే బిఫోర్ ఇట్ వాస్ కూల్ భయ్య. అండ్ ఇంకా ఏఎన్ఆర్ గారు నిజంగానే తాగి యాక్ట్ చేశారేమో అన్నంత రియలిస్టిక్ ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్. ఆ పెయిన్, ఆ కళ్ళల్లో డిస్పైర్ అన్బిలీవబుల్. అసలు ఆయన్ని ట్రాజిడీ కింగ్ అని ఎందుకంటారో తెలియాలంటే ఇది చూడాల్సిందే. ఇంకా సావిత్రి మ్యాచెస్ భయ్య. కేవలం ఏఎన్ఆర్ గారే కాదు, పార్వతిగా సావిత్రి గారి పర్ఫార్మెన్స్ కూడా టాప్ నోచ్ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉండే అన్స్పోకెన్ లవ్ చాలా గొప్పగా చూపించారు. ఇంకా మూడ్ లైటింగ్, బ్లాక్ అండ్ వైట్ లో కూడా లైటింగ్ ని యూజ్ చేసి హీరో మూడ్ ని ఎలివేట్ చేయటం, ఎస్పెషల్లీ డార్క్ సీన్స్ లో చాలా బాగుంటుంది. ఇది ఒక డిప్రెసింగ్ మూవీనే, కానీ ఆర్ట్ గా చూస్తే మాస్టర్ పీస్ అనిపిస్తుంది. ఇక నెంబర్ 6 ఇది సినిమా కంటే కూడా ఒక పెయింటింగ్ లాంటిది భయ్య. అదే మల్లేశ్వరి. 1951లో వచ్చింది. డైరెక్టెడ్ బై ఆర్టిస్టిక్ జీనియస్ బిఎన్ రెడ్డి గారు. యాక్టర్స్ వచ్చేసి ఎన్టీఆర్ గారు అండ్ భానుమతి గారు. ప్లాట్ వచ్చేసి విజయనగర సామ్రాజ్యంలో కృష్ణదేవరాయల కాలం నాటి కథ ఇది. హీరోయిన్ మల్లేశ్వరిని రాణివాసంలో ఉండటానికి తీసుకెళ్తారు. దానివల్ల తన లవర్ అదే ఎన్టీఆర్ గారు ఒక శిల్పి ఆమెకి దూరం అవుతారన్నమాట. అదే ప్లాట్. ఎందుకు చూడాలంటే ఆస్థెటిక్ బ్యూటీ భయ్య. ప్యూర్ ఆర్టిస్టిక్ విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం చూడాలి. ఆ సెట్స్, కాస్ట్యూమ్స్, ఆ డైలాగ్స్ లో ఉండే గ్రాంధికం, అదే ప్యూర్ తెలుగు ఒక వేరే లోకంలోకి తీసుకెళ్తాయి. డైరెక్టర్ బిఎన్ రెడ్డి గారు ప్రతి ఫ్రేమ్ ను ఒక శిల్పంలో చెక్కారు. ఇంకా మ్యూజికల్ మాస్టర్ పీస్ అని చెప్తా. సాలూరి రాజేశ్వరరావు గారి మ్యూజిక్ ఎవర్ గ్రీన్. ఇందులో పాటలు కథలో భాగంగా ఉంటాయి. ఆకాశ వీధిలో లాంటి పాటలు ఇప్పటికీ వినపడుతూనే ఉంటాయి. అండ్ భానుమతీస్ గారి గ్రేస్. భానుమతి గారు మల్టీ టాలెంటెడ్. ఆమె యాక్టింగ్ తో పాటు పాటలు పాడుతుంటారు ఇందులో. ఆమె రాయల్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా చూడాల్సిందే. ఇది ఒక స్లో బర్న్ రొమాన్స్ అనమాట. ఇప్పటి మూవీస్ లో ఫాస్ట్ పేస్డ్ గా ఉండదు అసలు. చాలా నిదానంగా పోయెటిక్ గా సాగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది. సో లవ్ స్టోరీస్ కోసం, లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళ కోసం సో ఖచ్చితంగా చూసండి. ఒక ఆర్టిస్టిక్ ఫామ్ లో ఉంటుంది మూవీ అన్నది. నెంబర్ 7 ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బ్రేవెస్ట్ యాక్టింగ్ చాయిసెస్ ఉన్న మైథలాజికల్ క్లాసిక్ నర్తనశాల. 1963లో రిలీజ్ అయింది. ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు, ఎస్విఆర్ గారు యాక్ట్ చేశారు. ప్లాట్ మహాభారతంలో విరాట పర్వం, అదే పాండవుల అజ్ఞాతవాసం స్టోరీ ఇది. ఎందుకు చూడాలంటే ఎన్టీఆర్స్ డేరింగ్ యాక్ట్ భయ్య. ఇది మాత్రం మైండ్ బ్లోయింగ్ అసలు. ఎన్టీఆర్ గారు అప్పటికే పెద్ద మాస్ హీరో, కృష్ణుడి రోల్స్ వేసి సూపర్ స్టార్ అయిపోయారు. అలాంటి టైంలో ఒక ట్రాన్స్జెండర్ బ్రహ్మణలా వేషం వేయడానికి ఒప్పుకోవడం చాలా పెద్ద రిస్క్. అది ఇందులో మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఇంకా ది ట్రాన్స్ఫర్మేషన్ కేవలం వేషం వేయటమే కాదు, ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తారంటారు కదా, ఆ గ్రేసు, ఆ ఫెమినిన్ బాడీ లాంగ్వేజ్, ఆ కళ్ళల్లో ఎక్స్ప్రెషన్, అసలు ఎన్టీఆర్ గారేనా అన్న డౌట్ అయితే వస్తుంది. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టింగ్ ఫీట్స్ ఇన్ ఇండియా సినిమా అని చెప్పాలి. ఇంకా డ్రామాటిక్ టెన్షన్ కూడా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఎస్విఆర్ అదే కీచకుడు అండ్ సావిత్రి ద్రౌపది మధ్య వచ్చే సీన్స్ లో డ్రామా పీక్ లో ఉంటుంది. ఇంకా ఆర్ట్ డైరెక్షన్, విరాటరాజు కొలువు సెట్స్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయి అనమాట. ఎక్కడా కూడా మీకు బోర్ అయితే కొట్ట సినిమా. ఒక లోకంలోకి తీసుకెళ్లిపోతారు భయ్య. ఆ విరాట పర్వాలలోకి అయితే మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసేస్తారు. అంత
బాగుంటుంది. సో ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకండి. ఇక నెంబర్ 8 ది ట్రెండ్ సెట్టర్. ఇప్పటికి మనం ఫాలో అవుతున్న ఒక ట్రెండ్ ని సెట్ చేసిన మూవీ ఇది 'మూగ మనసులు'. 1964 డైరెక్టెడ్ బై అదుర్తి సుబ్బారావు గారు. యాక్ట్ చేసిన వారు ఏఎన్ఆర్ గారు, సావిత్రి గారు అండ్ జమున గారు. ప్లాట్ వచ్చేసి ఇది ఒక రీఇన్కార్నేషన్ స్టోరీ భయ్య. అదే పునర్జన్మ స్టోరీ. చనిపోయిన హీరో మళ్ళీ పుట్టి తన గత జన్మ ప్రేమ కోసం వెతుకుతూ వస్తాడు. ఎందుకు చూడాలంటే ద ఆరిజిన్ ఆఫ్ రీఇన్కార్నేషన్ థీమ్ అని చెప్తా. మగధీర, ఈగ, అరుంధతి లాంటి సినిమాలు రావడానికి ముందే పునర్జన్మ కాన్సెప్ట్ ని తెలుగులో పాపులర్ చేసిన ట్రెండ్ సెట్టర్ సినిమా ఇది. యునిక్ నరేషన్ ఉంటుంది. సినిమా స్టార్టింగ్ లోనే హీరో చనిపోతాడు. ఆయన ఆత్మ సౌల్ మనతో మాట్లాడుతూ స్టోరీ నరేట్ చేస్తుంది. అప్పట్లో ఇది చాలా కొత్త ప్రయోగం. బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసుకున్నారు. సినిమా అంతా కూడా గోదావరి గట్టు మీద జరుగుతుంది. ఆ లొకేషన్స్, అట్మాస్ఫియర్ చాలా నేచురల్ గా బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేసి చూపించారు. పైగా హాంటింగ్ మ్యూజిక్ ఉంటుంది. ఈనాటి ఈ బంధం ఏనాటిదో లాంటి పాటలు స్టోరీ థీమ్ ని పర్ఫెక్ట్ గా క్యారీ చేస్తాయి. సినిమా అంతా కూడా చాలా ప్రాపర్ గా సెట్ చేసుకున్నారు. అందుకే ఒక ట్రెండ్ సెట్టర్ గా చెప్పుకుంటారు ఇప్పటికీ కూడా దీన్ని. సో మిస్ అవ్వకండి. ఇక నెంబర్ 9 ఒక మెచ్యూర్ ఇంటెన్స్ డ్రామా డాక్టర్ చక్రవర్తి. 1964లో రిలీజ్ అయింది. బేస్డ్ ఆన్ బెంగాలీ నావెల్ అనమాట ఇది. యాక్ట్ చేసిన వారు ఏఎన్ఆర్ గారు, సావిత్రి గారు, జగ్గయ్య గారు. ప్లాట్ వచ్చేసి ఒక డాక్టర్ చుట్టూరు తిరిగే కథ అయ్యేది. తన ప్రేమించిన అమ్మాయి తన బ్రదర్ ని పెళ్లి చేసుకుంటుంది. ఆ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల వాళ్ళ జీవితాలు ఎలా మారాయి అన్నది స్టోరీ. ఎందుకు చూడాలంటే ఇది వెరీ ఫస్ట్ నంది అవార్డు గెలుచుకున్న తెలుగు సినిమా. అప్పటి వరకు వచ్చే మైథలాజికల్ జానపద సినిమాల నుండి బయటకు వచ్చి ఒక మోడర్న్ కాంప్లెక్స్ స్టోరీని తీసుకున్నారు. కాంప్లెక్స్ రిలేషన్షిప్స్ కూడా ఉంటాయి ఇందులో. హ్యూమన్ సైకాలజీని, ఆ రిలేషన్షిప్స్ లో ఉండే కాంప్లెక్సిటీని చాలా మెచ్యూర్డ్ గా డీల్ చేశారు. హీరో తన వదినని ప్రేమించడం అనేది అప్పట్లో చాలా బోల్డ్ పాయింట్. రియలిస్టిక్ యాక్టింగ్ కూడా ఉంటుంది ఇందులో. డైలాగ్స్ థియేట్రికల్ గా ఉండవు. చాలా నేచురల్ గా రియలిస్టిక్ గా ఉంటాయి. ఏఎన్ఆర్ గారి సెటిల్డ్ పర్ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది. పైగా లిటరల్లీ ఒక నావెల్ ఆధారంగా తీశారు కాబట్టి అందులో స్టోరీలో ఉండే డెప్త్ కూడా చాలా మంచిగా నీట్ గా ప్రెజెంట్ చేస్తారన్నమాట. సో ఒక బోల్డ్ కాన్సెప్ట్ తో చాలా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేసిన మూవీ ఇది. సో డాక్టర్ చక్రవర్తిని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మీరు కనుక ఆ మైథాలజికల్ అండ్ జానపద సినిమాలు చూసి ఒక కొత్తదనం కోరుకున్నట్లయితే ఇది మిస్ అవ్వకండి. ఫైనల్లీ నెంబర్ 10 ఇప్పుడు మనం చూసే కమర్షియల్ సినిమా ఫార్ములాని క్రియేట్ చేసిన మూవీ బై ఇది. అదే రాముడు భీముడు. రిలీజ్ అయింది 1964లో. యాక్ట్ చేసిన వాళ్ళు ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ యాక్ట్ చేశారు ఇందులో. ప్లాట్ వచ్చేసి చిన్నప్పుడే విడిపోయిన కవలలు, అదే ట్విన్స్. ఒకరు ఇన్నోసెంట్ గా పల్లెటూరులో పెరుగుతారు, ఇంకొకరు సిటీలో రఫ్ గా పెరుగుతారు. వాళ్ళు ప్లేసెస్ స్విచ్ అయితే వచ్చే కామెడీ అండ్ యాక్షన్ ఈ స్టోరీ. ఎందుకు చూడాలంటే ద ఫార్ములా ఆరిజినేటర్. స్టోరీ ఫెమిలియర్ గా అనిపిస్తుంది కదా. ఎస్, ఇండియన్ సినిమాలో డబుల్ యాక్షన్, మాస్ వర్సెస్ క్లాస్, కమర్షియల్ ఫార్ములాని ప్రాక్టికల్ గా ఇన్వెంట్ చేసింది ఈ మూవీయే. హిందీలో రామర్ శ్యాము, తెలుగులో అడవిరాముడు నుండి ఇప్పటి వరకు వచ్చే చాలా సినిమాలకి ఇదే ఇన్స్పిరేషన్. ఎన్టీఆర్స్ వేరియేషన్ టాప్ నాచ్ భయ్య. పెద్ద మేకప్ చేంజెస్ లేకుండా కేవలం బాడీ లాంగ్వేజ్ తో, ఎక్స్ప్రెషన్స్ తో ఇద్దరు వేరు మనుషులని నమ్మించారు ఎన్టీఆర్ గారు. ఎస్పెషల్లీ ఆ ఇన్నోసెంట్ క్యారెక్టర్ కామెడీ టైమింగ్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా మాస్ మసాలా టెంప్లెట్, యాక్షన్, సెంటిమెంట్, కామెడీ, సాంగ్స్ అన్ని కరెక్ట్ ప్రపోర్షన్స్ లో మిక్స్ చేసిన పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. ఎక్కడ బోర్ కొట్టదు. సో ఖచ్చితంగా చూసేయండి. ఇవ్వండి మీ సండే బింజ్ వాచ్ కోసం నా టాప్ 10 బ్లాక్ అండ్ వైట్ పిక్స్. అండ్ ఎస్పెషల్లీ చిన్న నోటు, ఎక్కడన్నా సరే కానీ ఈ సీనియర్ యాక్టర్స్ పేరు చివరన ఆ గారు అన్న పదాన్ని మిస్ అయి ఉంటే సారీ ఫర్ దట్. అన్ని చోట్ల గారు అన్నది యాడ్ చేసుకుంటూ వచ్చాను రెస్పెక్ట్ ఇవ్వడం కోసం. ఎక్కడన్నా మిస్ అయి ఉంటే ఎడిటింగ్ లో మిస్ అయి ఉంటుంది. సో ఎవరు అఫెండ్ అవ్వద్దు. అండ్ ఎక్కడన్నా ఈ మూవీస్ కోసం చెప్పిన డిస్కషన్స్ లో కానీ ఆ మ్యాటర్ లో కానీ ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా క్షమించేయండి. చిన్న యూట్యూబర్ నే. సో సారీ ఫర్ దట్. ఉండవని అనుకుంటున్నా. ఇన్ కేసు ఉంటే కనుక అందుకే నోట్ అని చెప్తున్నా. ఎక్కడ అఫెండ్ అవ్వకూడదని చెప్పేసి సో అలా ముందే చెప్పేస్తున్నా. అండ్ వీడియో లెంత్ కూడా ఎక్కువ అయింది ఐ నో. కానీ ఈ సినిమాల గొప్పతనం గురించి చెప్పడానికి ఆ మాత్రం టైం కావాలి. లుక్ నాకు తెలుసు ఇప్పుడు మనం అలవాటు పడిన ఫాస్ట్ పేసింగ్ ఇందులో ఉండకపోవచ్చు, పిక్చర్ కూడా గ్రైండింగ్ ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఇంక్రెడిబుల్ స్టోరీస్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సెస్ అండ్ మనసును తాకే సంగీతం మీకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి. ట్రస్ట్ మీ, యూ వోంట్ రిగ్రెట్ ఇట్. ఈ వీకెండ్ రొటీన్ బ్రేక్ చేయండి. గో మోనోక్రోమ్ భయ్య. వీటిలో మీరు ఏ మూవీ చూద్దాం అనుకుంటున్నారు, లేదా మీ ఫేవరెట్ బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్ ని నేను లిస్ట్ లో ఏమన్నా మిస్ చేశానా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో నేను మిస్ చేసినవి వేరే వాళ్ళు కూడా చూస్తారు. ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియోని ఖచ్చితంగా హైప్ చేయండి. సో వీడియో మంచి పుష్ వస్తుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.